సహకరించట్లేదని మీ దగ్గరే పంపిస్తున్నా. దిల్సుంచర్ల గ్రామం, నేరేడుచర్ల మండలం. బాబు ఒక్కడో తల్లి కూడా బాధపడకుండా గాంధీ భవన్కి వచ్చారు. ఇమీడియట్గా చేసి మళ్ళీ రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్ మాది ఇబ్రాహీంపట్నం మండలం బొల్కంపల్లి గ్రామం సార్. మా చిన్నబాబు వాళ్ళ భార్య 2 కిడ్నీలు పనిచేయట్లేదు. గత 4-5 నెలల నుంచి డయాలసిస్ ఇక్కడ మలకపేట ఇసులో చేసుకున్నాం సార్. చాలా ఖర్చుతో కూర్చున్నది, చాలా ఖర్చు అవుతుంది సార్. కొద్దిగా మాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా అప్లై చేసుకున్నాం కానీ రాలేదు సార్. కొద్దిగా ఇప్పించి మాకు సాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. మాది అచ్చంపేట మండల్ సార్, బల్మూరు మండల్ మాది. తర్వాత ఇక్కడ అంతా తహసీల్దార్లు కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండబట్టి అన్నీ బాగా చేస్తున్నారు. ఈ పెద్ద మనిషికి ఆల్రెడీ అది 5 ఏళ్ళు అవుతుంది, విరాసత కాలేదు. ఆమె చస్తే కొట్టుండ్రు. అందుకొరకు మేము ఇచ్చినాము. తర్వాత ఏ విధంగా చేసి మీరు ఇప్పుడు మాకు దీన్ని చేయాలని మీతో వాడుకుంటున్నాం. మాది మండలం బల్మూరు మండలం. అక్కడంతా ఎప్పుడు ఏజెన్సీ తహసీల్దార్ దగ్గర వస్తారు. తహసీల్దార్ ఇది కలెక్టర్ అయిపోయిందని చెప్పింది సార్. కలెక్టర్ మీకు పంపినట్టు కూడా పంపలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కలెక్టర్ సీసీలు వీళ్ళందరూ కుమ్మకాయ వస్తలేవు, ఆగిపోతున్నాయి. ప్రాబ్లం అదే ఇచ్చారు. ఆమె ఇచ్చారు, ఆమె భూమి ఆమెకి ఇచ్చారు. 36 గుంటల భూమి 36 గుంటలు కూడా ఇచ్చారు. మిగతా బాగా తీసుకున్నారు, కొట్టిండ్రు. ఇక్కడ క్యాన్సల్ చేసి వాళ్ళకి ఏమని చెప్పండి సార్. నేను సార్ కూడా కలిసి మాకు గుండ్రాంపల్లి, నల్గొండ జిల్లా, చిట్యాల మండలం. మాది సీనియర్ సర్పంచ్. గ్రామ సమస్యల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పోయిన గవర్నమెంట్లో 4 ఏళ్ల సందు ఒక చక్కటి దరఖాస్తులు వచ్చినా కూడా అమలు కాలేదు. గ్రామ అభివృద్ధికి అన్ని కావాలని దాన్ని అప్లికేషన్ ఇస్తున్నా. నేను సీనియర్ సర్పంచ్. గ్రామ అభివృద్ధికి పోయినా నేను చాలా సేవలు చేసి గుండ్రాంపల్లి నీటికి 20 ఏళ్ళ సర్పంచ్ చేసిన. ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్నా. పార్టీలో ఏమైనా పదివేలు ఇచ్చారని. నా పేరు కృష్ణరాజు అండి. విద్యానగర్ టీఆర్టీ 56. నేను ఎక్సెస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ టీఆర్టీ క్వార్టర్స్ ఉన్నాయి. దానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీఆర్టీ క్వార్టర్స్ సమ్ ఎక్సెస్ ల్యాండ్ ఈజ్ దేర్ అరౌండ్ 70 square yards. మేము ఆల్రెడీ అర్జీ పెట్టుకున్నాం చాలాసార్లు. ఇది ఇప్పుడు వరకు దాని గురించి ఏమీ రిజల్ట్స్ రాలేదు. విద్యానగర్ సార్, ఈ లెటర్ ఇది ఈ తారీఖున 3rd April 2024 అప్లికేషన్ పెట్టానండి. ఇప్పుడు వరకు రిజల్ట్స్ రాలేదండి. రెగ్యులరైజేషన్ అమౌంట్ ఎంత అంటే అంత గవర్నమెంట్ ఏ రేటు పెడితే ఆ రేటు ప్రకారం మేము రెడీ టు పే ద అమౌంట్. వీల్ రెడీ టు పే ద అమౌంట్ అండి. యాక్చువల్ అక్కడ చేశారు కదండి కాలనీలోనే 66 గజాలండి. 66 గజాలండి. అదే దానికి గాంధీ భవన్లో ఎం అరుణ అని రెగ్యులరైజేషన్ కోసం వచ్చారు. ఎక్సెస్ ల్యాండ్ అని మీ దగ్గరికి పంపిస్తున్నా. ఎగ్జామిన్ చేసి అరువులు అయితే చేసేయండి.
నేను ఉండవచ్చన లక్షటిపేట డిస్ట్రిక్ట్ మంచిర్యాల. మా ఇంటి పక్కతను మా ఇంటి కాంపౌండ్ గోడ కూలగొట్టుకొని అది కలుపుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కూడా మా ఇంటి పైన చెత్త వస్తున్నాడు. లక్షటిపేట మంచిర్యాల డిస్ట్రిక్ట్. సరే నేను 2016 నుంచి సార్ మంచాలకైనా కాయగారు చెప్తాదాకా అవుతుంది సార్. ఒక్కరిదాకా చెప్పలేదు. సార్ కొండ సరోజన వైఫ్ ఆఫ్ లచ్చన్న సార్. నా భార్య పేరు సార్ కొండ సరోజన వైఫ్ ఆఫ్ లచ్చన్న. ఈయన మున్సిపల్ చైర్మన్ సార్, కేసీఆర్ శిష్యుడు. ఈయన ఏ బట్టి అసలు పండుగ చేయించలేదు, ఏ కాయ కొట్టించలేదు, ఏమన్నా ఎక్కడికి పాప ఇబ్బంది చేయరు. అయితే సాధిస్తుంది సార్. సార్ నాకు 3 సార్లు తెలంగాణ పింఛన్ అప్లై చేసిన 61 నుండి చేస్తున్నా, రాలేదు సార్. ఈడ సరినగర్ వనసల్పురం 40 ఏళ్ళ వచ్చి రంగారెడ్డికి వస్తుంది సార్. నాకు ఎన్నిసార్లు చేసినా పింఛన్ రాలేదు సార్. కొండ సరోజన ఇంటి నెంబర్ వచ్చి సంథింగ్ బీట్ బజార్ లక్షెట్టిపేట. హౌస్ నెంబర్ వచ్చి 5-126. పక్కింటి వాళ్ళు వచ్చి ఇంటిని పడగొట్టాలని అంటారట. వాళ్ళు ఓల్డ్ ఇది గాంధీ భవన్కి వచ్చారు. అప్లికేషన్ మీకు పంపిస్తా, ఇమీడియట్గా రిజాల్వ్. థ్యాంక్ యూ సార్. సార్ తెలంగాణ 3 రేషన్ కార్డు కాదు సార్. పింఛన్ 65 ఏళ్ళు ఉన్నాయి. నేను తెలంగాణ 2 సార్లు చేసిన, అప్లై చేసిన. వనసల్పురం సరేనగర్ రాలేదు సార్. ఇక మటసాగు ఉన్నా. ఇప్పుడు అయ్యా వచ్చింది మనల్ని మళ్ళీ ఆధారం కొరకు వచ్చిన. నాకేం లేదు, ఖాళీ సేవ్ పోయింది, ఓ పక్క పోయింది, బ్రేక్ వచ్చి పక్క పోయింది. నేను వనసల్పురం సార్, అడ్నార్ మండలం. సునీత సికింద్రాబాద్లో ఉంటాను సార్. సికింద్రాబాద్లో ఉంటాను, కుమార్గూడ. నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. నేను కాదు 2019లో కాదుతున్నా, చెస్ట్ అంతా కాలింది. నాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు 50% ఇవ్వమని సార్. అప్పటి నుంచి కూడా తిరుగుతూ నేను కలెక్టర్ ఆఫీస్ కానీ కన్వర్ట్ చేయరు. నాకు ఇల్లు లేదు, చాలా పేదలం సార్. మా ఆయన పని చేయడు, ఏం చేయడు. నా కొడుకులు కూడా కొంచెం మెంటల్ అయింది. ఆయన కూడా ఒకరు పని చేస్తలేదు. నేనే కొంచెం పని చేసుకుంటే కూడా మెడల్ వెనక అన్నీ వస్తుంటాయి సార్. నాకు పెంచి
డబుల్ బెడ్రూమ్ సర్ప్రైజ్ కాడ నుంచి అప్లికేషన్ తీసుకుంటాము సార్. ఇచ్చారు దాంట్లో అప్లై చేసిన సార్, గ్యాస్ అప్లై చేస్తా, గ్యాస్ सर ये नमस्ते, ये सब बनाने का है लेकिन सब यहाँ हमारे ऑफिस में कोई भी काम करके नहीं दे रहा हमको। DHMC ऑफिस, पोस्ट ऑफिस, बैंक, पेंशन होना मम्मी को, पापा को, और मेरा हेल्थ कार्ड, तो कल्याण लक्ष्मी ये मम्मी का है, उसको मेरा वो काम पे नाम दूंगी। మాది మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపురం అయ్యా. అయితే నేను మాకు పాలకి ఇస్తే 6 పట్ట చేసుకున్నాడు ఓదల శ్రీనివాస అని. పట్ట చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినా, మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు కలెక్టర్ దగ్గరికి పోయినా. ఆర్ఐ గిరిదారి ఎంఆర్ఓలను అందరినీ కట్టుకొని ఆయనే పరిశాన్ చేస్తా అంటే నేను 2 గ్రామాల సర్పంచులను ఇక్కడ కింద ఉన్నది, ఆ 2 గ్రామాల సర్పంచ్ 2 గ్రామాల పెద్దలను ఏం చేసినా సమకూర్చి నాకు ఇట్లా అన్యాయం చేసి నా కొడుకు చనిపోయింది, బిడ్డ చనిపోయింది, ఇట్లా మోసం చేస్తానంటే అతను ఏం చేసిండుగా అంటే 2,30,000 రూపాయలు నాకు ఇచ్చినట్టయితే నీ భూమి నీకు ఇస్తానన్నాడు. 2,30,000 నీ భూమి నీకు ఇస్తానన్నాడు. ఆ 2,30,000 రూపాయలు ఇచ్చినాక కూడా భూమి ఇస్తలేడు. ఆర్ఐని గిరిదారి ఎంఆర్ఓ దగ్గరికి పోయి కాలు మొక్కితే బయట పోయి ఉరేసుకోగానే నేను మాత్రం మీకు న్యాయం చేయక కోర్టుకు అంటాను. కలెక్టర్ గారు ఇద్దరం కాళ్ళ మీద పడ్డ వీడియోలో ఉన్నది. నేనేం చేయాలా బాబు, కోర్టు పోమంటారు. ఇది మీరు న్యాయం చేయండి. ఎందుకంటే 3 బిడ్డలైతే ఒక బిడ్డ చనిపోయింది, కొడుకు చనిపోయాడు. ఆ సమాచార హక్కుల చట్టం 5 సార్లు పంపిన. మన దగ్గర కూడా మొన్న ప్రగతి భవన్లు వచ్చినాయి, అక్కడికి వచ్చినాయి. ఇక్కడికి ఉన్నదంటే అడ్రస్ పట్టుకొని వచ్చాను. గంగా రాఘారెడ్డి సార్ బెదిరిస్తుంది సార్ మా ఫ్యామిలీ. సార్ మాది హన్మకొండ గ్రామం. గంగా రాఘారెడ్డి సార్ నన్ను బెదిరిస్తుంది, మా ఫ్యామిలీని చంపేస్తాను బెదిరిస్తుంది సార్. నేను అందరికి ఇచ్చిన సార్, ప్రజావాళ్ళు అందరికి, గవర్నర్కి అందరికి కంప్లైంట్ ఇచ్చిన. నేను పైసలు ఇవ్వాలండి, తోట గ్రామాన్ని మా ఫ్యామిలీని చంపేస్తాను బెదిరిస్తుంది సార్. పైసలు కావాలంటే తోట గ్రామాన్ని చెప్పి బెదిరిస్తుంది. తోట సార్, ఆయన తోట గ్రామం అంటే మా ఫ్యామిలీని ఎందుకు బతుకుతాను, భూమి ఎందుకు నా పేరు కవిత సార్. నేను నేరేడ్మెట్ నుంచి వచ్చాను. నేను 97లో కాప్రా మున్సిపాలిటీ అక్కడ సర్వే నెంబర్స్ ఇచ్చాం కదా, దాంట్లో ఒక ప్లాట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ సర్వేలో మొత్తం 700 ప్లాట్స్ అయితే దాంట్లో 150 ప్లాట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అక్కడ బలవంతంగా వాళ్ళని బెదిరించి తీసుకున్నారు సార్ తక్కువ రేటుకి. మిగతా 550 ప్లాట్ల ముందు కూడా వాళ్ళు బలవంతంగా ఇచ్చాలని చెప్పేసి అక్కడ గుండాలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు సార్.
20 ఇయర్స్ నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా మా ప్లాట్లు చూసుకోవడానికి కూడా వెళ్ళనియట్లేదు. అక్కడ ఎప్పుడు చూసినా ఒక 50-60 మంది గుండాలను పెట్టి బెదిరిస్తూ ఉంటారు. అసలు లేడీస్ అని లేదు, ఏం లేదు. ఒక్కరు వెళ్తే అసలు దౌర్జన్యం చేస్తారు. మంచిది అదే సార్, మా ప్లాట్లకు మాకు పర్మిషన్ ఉన్నా కూడా మమ్మల్ని తట్టుకోనియడానికి లేదు అక్కడ. సార్ ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి నమస్కారం సార్. మేము తెలంగాణ రాష్ట్ర మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నిరుద్యోగులం సార్. గత తెలంగాణ రాష్ట్రంలో మేము ఎన్నోసార్లు మంత్రి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చాము. తెలంగాణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నిరుద్యోగులం సార్. మేము మా ఉద్యోగాలు భర్తీ చేయక 20 సంవత్సరాలు అవుతుంది సార్. 2002లో మాత్రమే మాకు నోటిఫికేషన్ పడ్డది. నమస్తే అమ్మా. విలేజ్ వచ్చి ఆ పేరు వచ్చి ఆంజనేయులు, విలేజ్ వచ్చి లింగాపూరు. బెల్ది విలేజ్లో ఈ గాంధీ భవన్కి వచ్చారు. ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేసి మళ్ళీ గాంధీ భవన్కి రిపోర్ట్ చేయాలి మీరు. ఓకే, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ ఉందని, చేసేది ఉంటే చేసేది చెప్పాడు. థ్యాంక్ యూ సార్. సార్ మేము తెలంగాణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నిరుద్యోగులం సార్. గత 20 సంవత్సరాలుగా మేము నిరుద్యోగంలో ఉన్నాం సార్. 20 సంవత్సరాల నుంచి మా ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నోటిఫికేషన్ రావట్లేదు. ఓన్లీ ఒక ఫిమేల్ మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ సార్, హెల్త్ అసిస్టెంట్, అవి శానిటరీ ఇన్స్పెక్టరు, హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు సార్. గత ఈటలరాజన్ గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన ఆదేశం, కానీ మాకు నిరుద్యోగం మాకు జరగలేదు సార్. వాళ్ళ వల్ల న్యాయం మీ వల్ల కూడా మీ ప్రభుత్వంలో కనీసం మాకు ఈ 20,000 మందికి ఉద్యోగాల కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని మనం చేస్తున్నాం సార్. రోజు ఒక డిపార్ట్మెంట్ తిరుగుతుంది. మంత్రి గారు కూడా క్యాబినెట్లో చెప్పారు. ఆయన ఖాళీలన్నీ గవర్నమెంట్ దాచారు. పిలుస్తాము ఒకసారి మంత్రి గారు కాబట్టి నా పేరు జయలలిత. మాకు పావులా వడ్డీ డబ్బులు 6 సంవత్సరాల నుంచి రావటం లేదు సార్. పోయిన ప్రభుత్వంలో 2 సార్లు హరీష్ రావు సార్ కలిసాను, ఏం దానికి స్పందన ఇవ్వలేదు సార్. మీ దగ్గరికి వచ్చాను సార్, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, మాది కొడేరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మరి సంస్థలు కొన్ని అవుతున్నారు. పింఛన్కి పెట్టుకున్నాను రాదు. అప్పటి నుంచి వయసు రాష్ట్రారెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చింది. అప్పటి నుంచి ఇళ్ళకు పెట్టుకున్నాం, ఇళ్ళకు రాలేదు. పోయిన ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది అన్నారు. ఇది ఎక్కడ వచ్చింది ఎవరిని అడిగినా సచివాలయం అంటే ఎక్కడ పెన్షన్ కూడా పెట్టాను సార్. 4-5 సార్లు పెన్షన్ కాదు. కాంట్రాక్ట్లో నాకు బిల్లింగ్ పడ్డాను. రంగారెడ్డి వనస్థలపురం ఆజ్ఞారు మండలం.
జిల్లా పాలకుర్తి మండలము ముందుగా మీకు నమస్కారము. మాది జనగాం జిల్లా పాలకుర్తి మండలము. మేము జాగలేయలమ్మ చిట్యాల జాగలేయలమ్మ వారసులము మేమందరము. గత ప్రభుత్వాలు గుర్తించలేదు మా తాతమ్మాయి జయంతి వర్ధంతులు. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తించింది వారసులను. కానీ మహిళా కమిషన్ సభ్యురాలు మా కుటుంబంలో కోడలు మాత్రమే, ఆమె వారసురాలు కాదు. ఐలమ్మ వారసులము చాలా మంది ఉన్నాము. ఐలమ్మ వారసులను గుర్తించి వాళ్లకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఐలమ్మ కుటుంబ సభ్యులు నిరుపేదలుగా ఉన్నారు సార్. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వృత్తిని నమ్ముకొని కూలి పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. అసలైన రక్తవాసులను గుర్తించి కమిషన్ సభ్యురాలుగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యం బాగాలేదు సార్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. కూలినాలు చేసుకుని బతుకుతున్నాను. ఏదైనా చిన్నపాటి దాబులు పెట్టేవాళ్ళని కోరుకుంటాను. శంకరపల్లి నారాయణఖేడ్ మండలం సార్. మేము ఇక్కడ హైదరాబాద్లో పనిచేసుకుంటూ ఉంటాం సార్. మా తమ్ముడు కూడా చదువుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ వచ్చింది. వచ్చినప్పుడు రేషన్ కార్డులో పేరు ఎక్కించేసాడు. ఆయన 19లో కూడా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాడు. పెళ్ళి తిరిగి ఇప్పుడు రుణమాఫీ గురించి మీ ఇంట్లో కుటుంబ గవర్నమెంట్ ఉద్యోగం నుంచి లేదా రాదని చెప్పేసి పెట్టేసి ఆయన ఇక్కడ పోతున్నట్టు సైట్ బ్లాక్ చేసి బస్సు లేకుండా సార్ ఇంత మంచిగా సార్ చాలా సంతోషంగా ఉంది సార్. డైరెక్ట్ మంత్రి గారిని కలుసుడు పిసిసి గారి ద్వారా చాలా సంతోషం సార్. నేను ఒక చిన్న కాంట్రాక్టర్ సార్. నాకు ఒక చిన్న అమౌంట్ వచ్చేది సార్. కానాపూర్ నేను సార్ ఐటీడీ ద్వారా బోర్వెల్ వేసి మోటార్ పెట్టినా సార్. 2 సంవత్సరాల అవుతుంది సార్. పేమెంట్ చేస్తాను. చిన్న కాంట్రాక్టర్ సార్. చిన్న పేమెంట్ కాబట్టి కానాపూర్ సార్ ఐటీడీ ఊట్లూరు పరిధిలో పిఓ గారి ప్రెసిడెంట్ ప్రకారం చేశారు సార్. నా పేరు మహేశ్వరి. నేను 2017లో GNM కంప్లీట్ చేశాను. నేను అప్పటి నుంచి జాబ్కి అప్లై చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎటువంటి రాలేదు జాబ్. నాకు పేరెంట్స్ లేరు. నాకు 2 పిల్లలు, నాకు 2 చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, రెంట్ హౌస్. నేను చాలా కష్టపడుతున్నాను. అసలు నాకు హస్బెండ్ లేడు. నేను జాబ్ కోసం వచ్చాను సార్. నేను అప్లికేషన్ పెట్టాను సార్. GNM జాబ్కి పెట్టాను సార్. నేను రేణుక. మాకు డబల్ బెడ్రూమ్ అప్లై చేసినాం సార్. 7 సంవత్సరాలు అయింది. మొదటిసారి ఇస్తున్నాం ఇందిరమేళ్ళు. ఇప్పుడు ఇస్తాను. మాది వంపగూడ ప్లాట్స్. राशन कार्ड का राशन कार्ड हाँ अप्लाई करा सर. बच्ची का मेरे बेगम बाजार.
సార్ నమస్తే సార్, నా పేరు దత్తాత్రేయ సార్. క్వార్టర్లీ లెక్చర్ 1:1 సెలక్షన్ అయిన అభ్యర్థులం సార్. నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. ఎగ్జామ్ రాసి సంవత్సరం 3 నెలలు అయితే ఉన్నది. ఆ రిజల్ట్ అంటే వెరిఫికేషన్ చేసినారు సార్. వెరిఫికేషన్ చేసి కూడా చాలా రోజులు అయితే ఉన్నది. ఇది కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నది సార్. ఇంకా రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు డిఎస్సి కూడా మాది కూడా టీచర్ పోస్టులకు ఆ కోవలే వస్తుంది సార్. డిఎస్సి కూడా 11,000 ఉద్యోగాలు 9 వారం రోజుల్లో మేము నింపుతున్నామని చెప్పినారు కదా సార్ ప్రభుత్వం. మాది కూడా 240 పోస్టులే సార్. సో మాది కూడా టీచర్ కొలువలో ఆ కోవలే వస్తుంది కాబట్టి మాది కూడా రిక్రూట్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారి మాట అన్న కాడికి అందరికీ ఇస్తాం. అప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, వెరిఫికేషన్ జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని గెలిచి సర్టిఫికెట్లు ఇస్తారు. 10 ఏళ్ల క్రితం ఉన్నాయన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు జాబ్ తీయడానికే కదా ఈ ప్రభుత్వం వచ్చింది. ఓకే సార్. అట్లా రెట్టు ఉండేది. ఇప్పుడు ఒకటి ఓనర్కి వచ్చేసింది. మీరు దీంట్లో ఉన్న అప్లికేషన్స్లో ఉన్నారా? నేను కూడా గాంధీ భవన్లో ఉన్నా. ఈ ఇల్లు కూల్చిన వాళ్ళల్లో రెంట్కు ఉండేవాళ్ళు ఉంటారు కదా, పేదోళ్ళు, వాళ్ళకి అలాట్ చేయలేమా? అది ఓనర్ ఎవళ్ళో వీళ్ళు అద్దెకిచ్చారు, అద్దెకుంటున్నారు, వాళ్ళు పడగొట్టారు. ఒకసారి ఎగ్జామిన్ చేయి, నీ దగ్గరికి పంపిస్తా. 6 రోజులు ఉంటే దాన్ని చేసేయాలి. Government Employees Housing Society. Latter was done in presence of the CM and Honorable Revenue Minister during that time, Rajshekar Reddy period. అది రికార్డ్ అంతా మ్యానిఫెక్చర్ జరిగింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జస్టిఫికేషన్ చేయమని చెప్పి. మినిస్టర్ రెవెన్యూ లేదు, మీకే వస్తుంది, కోఆపరేషన్కి వస్తుంది మీలాడు. ఇదేం బై ప్రాసిక్యూషన్ కొరకు అడిగిన మీలాడు, మీది కూడా మీకే వస్తుంది మీలాడు. 2 కూడా మీకు కోఆపరేషన్కి వస్తుంది మీలాడు. థ్యాంక్ యూ. అయితే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మన కప్రా మున్సిపల్ సర్కిల్లో మా ల్యాండ్ కబ్జా పెట్టి
వికారాబాద్. అది ఓఆర్సీ గురించి పెట్టినాము, రాసిండు కలెక్టర్ ఆర్డీఓకు. అయినా కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది. వికారాబాద్ కలెక్టర్. ఉండండి, కొంచెం అందరు సైలెంట్గా ఉండండి. సార్ వినాలి కదా మీ బాధలు. మీరు అందరు వెంకల ఎవరో బాగా మాట్లాడుతున్నారు, అందరు కొంచెం సైలెంట్గా ఉండండి. ఓ సాబ్ మీ అందరి ఇష్యూ రండి, మీరందరు రండి. మీ అప్లికేషన్ ఇక్కడ సార్కి ఇచ్చేసేయండి. మీ అందరి ఇష్యూ ఆల్రెడీ సార్కి తెలుసు. పొద్దుటి నుంచి మీ అప్లికేషన్స్ అందరు ఎత్తిన వాళ్ళందరూ రండి. సేమ్ ఇష్యూ అందరు జగదీష్ అందరు తీసేసుకో. సేమ్ ఇష్యూ జగదీష్ తీసుకో. సార్ ముందరికి సార్కి ఇవ్వను. సార్ దిల్ ఫీల్ హ్యాపీ. సార్కి ఇవ్వను. రండి సార్కి ఇచ్చుకుంటే వెళ్ళండి, ఇవ్వండి. ఓకే, మీరే సార్కి ఇచ్చిండ్రు. సార్ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకెవరన్నా ఉన్నారా? సేమ్ ఇష్యూ ఉంటే ఒక్కసారి వచ్చేయండి. రండి మీరు, ఒక్క నిమిషం. పెద్ద మనిషి మీరు రండి, మీరు అందరు రండి. మీ కాపరా ఇష్యూ రండి. అమ్మ ఒక్క నిమిషం ఉండండి. అమ్మ ఒక్క నిమిషం. వాళ్ళు ఉన్నారా? అమ్మ మీరు పక్క చెప్పండి సార్ చెప్పండి. సార్ ఇది సేమ్ ప్రేమ్ సాగర్ ఇష్యూ సార్. అందరూ అదే చెప్తున్నారు. 40 years మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. నేను రెడీగా ఉన్నాను కొట్లాడడానికి. మా అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ దీని గురించి ఎన్ని రిప్రజెంటేషన్ అయింది. చాలా మంది ఇచ్చేయండి. చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు ఒక్క నిమిషం ఆగన్నా. మీరు ఒక్క నిమిషం ఆగండి. మీ పేరేంటి? వేరే వాళ్ళు కూడా ఆపర్చునిటీ కాదు కదా. అయిపోయింది. ఓకే, కాపరా हो गया. వెరీ గుడ్. నా భర్త చనిపోయింది మున్సిపల్లో. కోటిరెడ్డి గారు
నా భర్త చనిపోయింది సార్, మున్సిపల్లో జాబ్ చేస్తాడు. నాకు జాబ్ కావాలనేసి ఇది స్పోర్ట్స్ సెక్షన్ లిబర్టీ ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ చేస్తున్నారు. జాబ్ ఇవ్వట్లేదు. జాబ్ అని ఇస్తారన్నమాట. మొగుడు చనిపోతే అయితే ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. అయితే చిన్న బాబు అయితే ఆయనకి ఇల్లు కూడా లేదు. ఆయన చౌకీదారు ముందే ఎక్స్పైర్ అయిపోయింది. మీ ముందే మాట్లాడతారు సార్. లైన్ మీరు ఒక్క నిమిషం పక్కన ఉండమ్మా. సార్ నాది హైకోర్టు ఆర్డర్ ఉన్నాయి సార్. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఇంప్లిమెంట్కి పెట్టిన పాస్బుక్ల గురించి ఇబ్రాహీంపట్నం మండలి సార్. ఆ 3 ఉన్నాయి సార్. కలెక్టర్ కూడా అప్లై చేసిన సార్. మా రంగారెడ్డి కలెక్టర్ సార్. నా శివరామ శాస్త్రి భద్రాచలం సార్. మరి భద్రాచలం దేవస్థానంలో ఆస్థాన పురోహితుడు చాలా ఇంపార్టెంట్ సార్. అది ఆస్థాన పురోహితుడు పోస్ట్ సార్. 3 సంవత్సరాలు అయింది ఖాళీ. దాన్ని నోటిఫికేషన్ ఇవ్వట్లేదు సార్. మా అబ్బాయి కేసరకోట వేద పాఠశాలలో చదువుకున్నాడు సార్. ఆ నోటిఫికేషన్ పోస్ట్ ఏమనట్లేదు సార్. దాన్ని నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలో నెగ్గితే ఇవ్వండి సార్ ఆ పోస్టు. అది సార్ కాస్త న్యాయం చేయండి సార్. మాది భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీసులో నా ఇంటిని కూలగొడితే నా భద్రాచలంలో మా తమ్ముడు మా నాయన రెండో భార్య దాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు సార్. దగ్గర ఒక అతను చనిపోతే భార్యకి కంపాషనేట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. పద్మావతి అని ఉంది, బాబు కూడా ఉన్నాడు, వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదు. మరి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. గాంధీ భవన్ నుంచి. థ్యాంక్ యూ తల్లి. ప్రసాద్ గారు అని కౌంటర్ వేయట్లేదు సార్. 4 నెలలు గడిచిపోయింది సార్. ప్రజావాణిలో రాసినా కూడా వేయట్లేదు సార్. చిన్నారెడ్డి గారు రాసినా కూడా మా ప్రత్యర్థులు కలిసి ఆయన బ్రేక్ చేస్తున్నారు సార్. ప్రసాద్ గారు సూపరింటెండెంట్ గారని కొత్తగూడెం కలెక్టర్ ఆఫీసులో లీగల్ సెల్ సూపరింటెండెంట్ సార్. కౌంటర్ పంపిస్తే హైకోర్టులో కేసు కొట్టేస్తారు సార్. జిల్లా కలెక్టర్ గారు నాకు ఇచ్చారనమాట. కొత్తగూడెం కలెక్టర్ గారు ముందు ఉన్న కలెక్టర్ గారు. సార్ ఈ 2 నాది నా భార్య సార్. మేము అంగన్వాడీ ఆఫీసులో పనిచేసినాం సార్. గతంలో మీరు మాకు ప్రమోషన్ ఇమ్మని నేను ఆదేశించినా కూడా ఆ డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్. అట్లా నేను రిటైర్ అయ్యి కూడా అయిపోయాను సార్. నిరాదేశం కూడా చేస్తే మీరు స్పందించి న్యాయం చేశారు. పేపర్లో కూడా ప్రకటన ఇచ్చారు నాకు ప్రమోషన్లు ఇప్పించమని. శివరామ శాస్త్రి అని మా అన్నయ్య గారు రవికుమార్ గారు కూడా మిమ్మల్ని కలిశాడు ఆ ప్రమోషన్లు ఇప్పించమని. ఆ డైరెక్టర్ గారు సిబ్బంది అడ్వర్టైజ్ నాకు అసలు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. 95 నుంచి సర్వీస్ అయిపోయింది సార్. అదే సార్ రాయితీలు ఇమ్మని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ నా భార్య కూడా ఇవ్వట్లేదు సార్. ఆమె కూడా మాకు ఇల్లు లేదు సార్. మా బాబు చేయలేదు, పాపకు బోన్ క్యాన్సర్ వచ్చింది సార్. మాకు ఇల్లును మా పాపకి ఏదైనా జాబ్ ఇప్పియండి. ఇంట్లోనే ఉంటుంది సార్ 5 సంవత్సరాల నుంచి. మా కర్మేర్ అయితే ఈ మొక్కరికి ఇక్కడనే ఉంటుంది సార్.
ఈమె ఇల్లు బోలాపూర్లో అప్లై చేసిన హైదరాబాద్లో సార్. అయితే సార్ చిలకలకు కూడా అక్కడ 2 ఏళ్ళు ఉన్నాం సార్. అక్కడ ఉన్నది చేసినాం, ప్రజా దర్బార్లో పెట్టినాం సార్. ఇంకేం చెప్పు. నాకు చిన్న జాబ్ ఇప్పిస్తే ఏదైనా మీరు చెప్పినా కూడా అసలు చేయట్లేదు అంటాడు. కోర్టుకి మీరు ఆన్సర్ చేయాలి కదా. కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు. అదే మీరు చెప్పారంట మీ ఓడి చేయట్లేదని మీ ఓడి మీద కిందోడి మీద ఆయన పిటిషన్ డీటెయిల్ పంపిస్తా చేసేయమని. థ్యాంక్ యూ సార్. మా బాబు పాప ఇద్దరు వికలాంగులే సార్. మా పాపకు మాత్రం జాబ్గా అటెండర్ అయినా సార్. సార్ నా పేరు బాటసారి, నాగర్ కర్నూలు ముంపు ప్రాంతం నుంచి వచ్చినాను నేను, మా బిజినాపల్లి మండలం. అయితే మాది 2 విషయాల దగ్గర మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను సార్. ఒకటి మా ముంపు ప్రాంతమైన జీగుట్ట తాండాను, అంటే కొత్త తాండ కట్టిన కాడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, తర్వాత మురుగు కాలువలు లేవు. ఆ 3 కరెంటు నిన్నమోననే వచ్చింది. అదొకటి. ఇంకో విషయము అందరికీ తెలియపరిచే విషయం ఏమిటంటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ధ్వంసమైన విద్యా వ్యవస్థను సార్. అవును సార్, ఒట్టెం రిజర్వ్ సార్, జిల్లా నాగర్ కర్నూలు సార్. బాబు నీ ప్రాబ్లం ఏందో చెప్పు, అదంతా అవును సార్. అవును సార్, వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం సార్. మేము వాళ్ళు ఇచ్చిన ప్లేస్ దగ్గర నుంచి వేరే దగ్గరకు వెళ్ళిపోయినాం సార్. స్కూలు నేను గొరిటా స్కూల్లో పనిచేస్తున్నాను సార్. అక్కడ కాంపౌండ్. అవును సార్, ఆడపిల్లలు వస్తలేరు, అందుకోసం ఉంది. సార్ మా 2 ఎకరాల భూమి ఉంది సార్. ఆ 2 ఎకరాల భూమికి పక్కాళ్ళు అందరూ అడుగుతారు సార్, మీ భూమికి సర్వే చేయించుకోమని. తహసీల్దార్ గారు సర్వే అని పంపలేదు సార్. కరీంనగర్ సార్. నేను మొన్న గవర్నమెంట్ AEEలో క్వాలిఫై అయ్యాను సార్. అయితే మొన్న సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాను సార్. అంటే నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏదైనా కంపెనీలో జాబ్ చేసుకుంటా కోచింగ్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఆశ సార్ నాకు. దరఖాస్తు ఇచ్చాం సార్ ప్రజావాణిలో. ఆ సమస్య గురించి ఒక సమస్య ఉంది ల్యాండ్ విషయంలో.
ఎస్ఐకి వెళ్ళింది సార్, షాద్నగర్ ఎస్ఐకి వెళ్ళింది. సిఐ కూడా చూశారు. ప్రాబ్లం ఏంటంటే చెక్ గురించి ఇచ్చాము, చెక్ ఇస్తే అతను ఇవ్వట్లేదు మనీ. దాని గురించి అయితే కంప్లైంట్ ఇచ్చాము. అతను ప్రభుత్వ ఉద్యోగం అన్నమాట. అతను చెక్ ఇచ్చాడు, మనీ ఇవ్వలేదు. దాని గురించి అని ఇచ్చాము. మేము ఈసీఎల్ నుంచి వచ్చాము. మాది అది షాద్నగర్లో ఉంటారు. చేసాము, అంటే ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి, షాద్నగర్కి ట్రాన్స్ఫర్ అయితే అతను ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటే ట్రాన్స్ఫర్ అయ్యారు సిఐ. మళ్ళీ మార్చిలో ఇచ్చాం దరఖాస్తు, కానీ 1 నెల రోజులైంది అది ట్రాన్స్ఫర్ అయ్యి. అది సమస్య తీరాలని ఇంకో 2 సమస్యలు ఉన్నాయి సార్. దరఖాస్తు ఇచ్చాము కానీ ఇంకొక సమస్య గురించి స్పందన లేదు అసలు ఏమి. మనీ చెక్ వాళ్ళు ఇచ్చారు సార్, ప్రభుత్వ ఉద్యోగి ఒక విషయమై. ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తారు, ల్యాండ్ విషయంలో. చెక్ ఇచ్చాడు, చెక్ ఫెయిల్ అవ్వలేదు, ఇంకే వేయలేదు, దాంట్లో మనీ లేవు అని. చెక్ బౌన్స్ నేను తండ్రి లేదు సార్, అంటే నేను ఒక్కదాన్ని తిరగాలి, ఫైనాన్షియల్గా లేదు అని అట్లా అమ్మేసాము. అంటే చెక్ వేసాడని మేము ఇచ్చాము, లాస్ట్ నమ్మించాడు. ప్రజావాణిలో ఇచ్చినాం సార్. నా పేరు గుట్ట మంజిరెడ్డి, వీర్లపాలెం. మా దగ్గర విద్యుత్ పవర్ ప్లాంట్ పెట్టి కనీసం 5 ఎకరాల లోపల ఉన్న చిన్న రైతుల్ని వాళ్ళ రికార్డులను పరిశీలించడానికి ఈ రోజు వరకు కూడా ఏ కలెక్టర్కి, ఏ ఆర్డీఓకు, ఎంఆర్ఓ గారికి వారి చుట్టూ తిరిగి ఉన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు పోతున్నాయి. చివరికి కుటుంబాలను గడిపించుకోవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఒక చదువుకున్న వ్యక్తిగా నేను వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగని నెల లేదు, తిరగని సంవత్సరం లేదు. ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ నా దగ్గర హ్యాండ్లో ఉన్నది. ఇప్పుడు చూస్తానంటే మీకు సమస్య, నాకు 43 సర్వే నెంబర్లో నాకున్న భూమి పూర్తిగా 4 ఎకరాల 12 గుంటలు. అందులో ఎన్ఎస్పి గారికి అక్వైజేషన్ 1968లో జరిగిందండి. అప్పుడు 3 ఎకరాల 1/4 గుంట పోయింది. ఆ రికార్డు కూడా, అవార్డు కాపీ కూడా నా దగ్గరే ఉంది సార్. వాళ్ళు పరిశీలించి ఎఫ్ఎంఈ పాప కలిసి పాపం ఎవరు లేరు, అతను ఎవరో పట్టుకొని ఆ పైపులు ఇచ్చేటట్టు చూడు. రైట్. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చాను సార్. నా పేరు మందనాగులు సార్. మేము సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినాం. నా పేరు మందనాగులు. గత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో గత 20 సంవత్సరాలుగా పనిచేసినాము. అప్పటి నుంచి ఎన్ని జీవోలు జారీ చేసినా కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు సార్. ఒక ప్రభుత్వ శాఖలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వగలరని మనవి.
ये हुमायूंनगर पीएस का SHO है साहब, और ऑलरेडी FIR होगा सो है, मगर जो सो अरेस्ट नहीं कर रहा। मेरे बेटी का मिसकैरेज कर दिए, ऑलरेडी FIR भी होगा, मगर कुछ उनको लिखा था मैं यहाँ रहते कि क्या है कि आज बोल के कोई एक्शन नहीं ले रहा। हम यहाँ मदीना बिल्डिंग दीवानजोड़ी से हैदराबाद, हुमायूंनगर SHO। సార్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓగా పనిచేస్తున్నాను సార్. 2009లో ఏఈఓగా ఎక్కి ఇక్కడ 16 ఇయర్స్ దాకా ఇప్పటి నుంచి ప్రమోషన్ ఇవ్వట్లేదు సార్. యాక్చువల్గా BSc డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ చదివినా సార్ నేను సార్. ఇక్కడ మన డిపార్ట్మెంట్లోనే సార్ ఏఈఓగా. అప్పుడు మన ఇక్కడ నల్గొండ డిస్టిక్ సార్, నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండలంలో చేస్తున్నాను సార్. 16 అది అంటే BSc అగ్రికల్చర్ ఉంది, BSc డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఉంది సార్. BSc అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తున్నారు, BSc డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ వాళ్ళకి మాకు ఇవ్వట్లేదు సార్. అది అంటే జీవో ఉంది 95 పోచారం సార్ అన్నప్పుడు ఇచ్చారు. మన పవర్ స్టేషన్లో అంజిరెడ్డి గారి ల్యాండ్ మీరు కరెక్ట్ చేయట్లేదని గాంధీ భవన్కి వచ్చారు. అప్లికేషన్ పంపిస్తా, ఏం చేయాలో చేసేయండి తొందరగా. మనం పవర్ ప్రాజెక్ట్లో తీసుకున్నాం ఆయన ల్యాండ్. ఒకసారి ఆయన పంపిస్తా, అతను భూమి మీద స్కామ్ చేశారని. అతను భూమి బాగాలేదు కానీ అతని భూమి మీద అమౌంట్ తీసుకొని ఉంటారు. ముందుగా మంత్రి గారికి నా పాదాభివందనాలు తెలుపుతూ, మిగతా అధికారులకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ, సార్ నేను 2008 డిఎస్సి లోపల నేను డిఎస్సికి అప్లై చేసుకున్నాను సార్. నా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యాన మాకు BCE అని చెప్పి రావడం జరిగింది. నాకు పొరపాటుగా BCB అని చెప్పి పడ్డది. దీంట్ లోపల లిస్ట్ లోపల అందరూ ధోనిపాముల గ్రామము. ఇది మా అమ్మ దగ్గర నేను కొనుక్కున్న ల్యాండ్ సార్. టోటల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కానీ నేను కొనుక్కున్నాను సార్. అంటే అందరినీ అడిగిన అంది ఓపెన్గా. అయితే నేను కొనుక్కున్నాను. ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే వాళ్ళకి నేను నా ల్యాండ్ అమ్ముతాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు ఎవరు రాలేదు. రీసెంట్గా మా మదర్ చనిపోయారు. ఇప్పుడు మా అన్నయ్య అందులో నన్ను రానివ్వట్లేదు. రైతు బంధు రావడం కూడా బంద్ చేశాడు. కలెక్టర్ గారు 4 సార్లు పిలిపించుకున్నారు. నీ తప్పేమీ లేదంటున్నారు, అదే అన్బ్లాక్ చేయట్లేదు సార్ నన్ను. నారాయణ రెడ్డి గారు తర్వాత అమ్మ రాసిన డిక్లరేషన్ వీళ్ళ అమ్మ కూడా ఉంది, దీన్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నారాయణ రెడ్డి గారు నల్గొండ డిస్ట్రిక్ట్. తర్వాత శరత్ చంద్ర సార్ SP గారు, ఆయన కూడా నాకు కొడితే కూడా నేను ప్రాణాపాయ స్థితిలో రక్తం బ్లీడ్ అవుతుంటే వెళ్తే కూడా వాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోలేదు. పబ్లిక్గా నేను పోగానే చెప్తారు ఏది మిస్టేక్ నీది లేదు అని, కానీ వాళ్ళు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు. सब नमस्ते। मैं ये गांधी भवन में जो प्रजावानी प्रोग्राम रखे मैं उसके लिए धन्यवाद देता हूँ। मैं ये चकलावानी चेरू बोल के शेरलिंगमपल्ली में है सब ये, इसमें नाजायज़ कब्ज़े है। वहाँ पे एक छोटा सा गुंटा है जिसका नाम चकलावानी चेरू है। वो कब्ज़े करे हुए लोग चंद लोग। मैं कई मरतबे ये भी रंगाना साहब के पास रिप्रेजेंटेशन दिया, CM ऑफिस में 5 मरतबे दिया, अभी तक का कोई एक्शन है वहाँ। तो मैं आपसे विनती करता हूँ ये मामले में फौरी इमीडिएट एक्शन हो जाए साहब। इलीगल जो कंस्ट्रक्शन चकलावानी चेरू पे करके रखे हैं वो बर्खास्त होना चाहिए। होगा साहब, ऑलरेडी करके रख दिए, तो कार्य हो गए भी 2 साल हो रहा।
నాకు ఆపరేషన్ అయింది సార్. నేను 91లో ఎక్కాను. 660 రూపాయల జీతంతో చేసినాను నేను. నాకేమీ అవ్వలేదు సార్. ఇక ఓపెన్ సర్జరీ అయింది సార్. నరాలు ఖాళీ తీసి గుండెకేసి ఆపరేషన్ చేశారు సార్ నాకు. నేను హోంగార్డ్గా పనిచేస్తున్నాను సార్. నాకేం ఆధారం లేదు. సార్ నా పేరు రాజమోహన్ అండి. తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాను సార్. తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నాను సార్. గత 2 నెలల నుంచి అని షాలీలు రావడమే సార్. సుమారుగా ఇందులో 5,000 మంది పనిచేస్తారు సార్ వర్కర్లు. ఇప్పటివరకు షాలీలు లేవు సార్. సార్ వాటిలో కొంచెం కాంటాక్ట్ చేయమని కోరుతున్నాం సార్ మీరు. तेलंगाना ओल्ड सिटी से आई सर मैं. मेरे हस्बैंड को बाय बर्थ हार्ट प्रॉब्लम है. अभी वो क्रिटिकल हो गया. उसको जॉब नहीं कर सकता. मेरे बच्चे छोटे हैं. मैं आपके पास हेल्प के लिए आई. मेरे को प्रजा पालना का जो है उसके लिए मेरे को वजीफ़ा और मेरे हस्बैंड का हेल्थ कार्ड होना. हाँ, हेल्थ कार्ड होना है सर. Vendor stamp. I have applied for vendor stamp, so please expedite the process. Vendor stamp. ఇక్కడ క్లియర్ చేయాలి, సౌండ్ చేయొద్దు, సైలెంట్గా నిల్చోండి. మినిస్టర్ గారి విన్ననివ్వండి. మాకు ఇల్లు రాలేదు ఇంకా. ఖైరతాబాద్. ఇప్పుడు అప్లై చేసుకోండి సార్. సరే సార్. కమిషనర్ గారు